నౌషాద్ అతను పూల వ్యాపారస్తుడు స్టవ్ తీసుకుపోయినాడు. అది వాడి వెనక్కి తెచ్చినాడు నాకు వేరేది ఇమ్మని. సర్లేనా నువ్వు నేను మిగతా అమౌంట్ ఇస్తూ అంటే నన్ను డబ్బులు అడుగుతావరా, నీ కథ చూస్తా, నేను ఎవరు ఏమనేది తెలియకుండా మళ్ళీ డబ్బులు అడుగుతావని వాళ్ళ కొడుకుల్ని పిలిపించి వాళ్ళ మా అనుచరులను పిలిపించి తల మీద మాట్లాడుతూ వాళ్ళ కొడుకు తలకి సిలిండర్ తీసుకొని 2 కేజీ సిలిండరు తలకు కొట్టినాడు. అప్పుడు వెంటనే మొబ్బొచ్చి పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నాకు చాలా నొప్పిస్తాను నా తలకైనవి. మరి నాకు ప్రాణహాని ఉంది, కానీ చంపడానికే నా రావడం. వాళ్ళ నాయన కూడా చెప్పినాడు, రాను వీనికి చంపేద్దామని. రావడం కొట్టడం విషయం ఏమనేది ఆలోచించుకోకుండా ఇష్టానుసారము కొట్టిపోయినాడు. మీకు కావాలంటే సీసీ ఫుటేజ్ కూడా ఉంది, నేను మొత్తం మీకు రికార్డ్ చేసి ఇస్తాను. కేసు ఎమ్మెల్సీ కేసు అయింది, పెద్ద ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కేసు అయింది. పిలిపించినారు. మాకు ఎమ్మెల్సీ కేసు రాసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. మరి నేను ఇప్పుడు నాకు చాలా బాధ ఉంది, హాస్పిటల్లోకి పోవాలని ఉన్నా. మరి తల తిరగడము, ఇట్లా మొబ్బు రావడము, కళ్ళు మరసం కనబడడం లేదు, తలకు చాలా దెబ్బ తగిలింది. ఇదంతా మొత్తం టోటల్గా నొప్పింది. డొక్కలకు కానీ ఇష్టానుసారం కొట్టిపోయినారు. వాళ్ళ కొడుకులు 2, మళ్ళీ వెనకాల చాలా మంది వచ్చినారు నా కొట్టేకి. వాళ్ళు మేమంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి ఇష్టానుసారము అసలు నెట్ లేకుండా కొడుతున్నారు వాళ్ళు. అది రౌడీజము వాళ్ళ. అదేగాక వాళ్ళంతా డబ్బు విషయం ఎక్కువ ఉంది నా వాళ్ళకి. వడ్డీల వ్యాపారము చాలా అట్లా ప్రతి ఒక్కరికి కొడుతున్నారే ఉన్నారు వాళ్ళు, రౌడీజంగా చేస్తున్నారు. దయచేసి దీని మీద పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వెంటనే చర్య తీసుకొని, మీ మీడియా వాళ్ళు కూడా వాళ్ళ మీద చర్య తీసుకొని దయచేసి నాకు న్యాయం కావాలన్నా. నాకు చాలా ప్రాణహాని ఉంది వాళ్ళ మీద. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు స్కెచ్లో. దయచేసి మీరు అందరూ నాకు కాపాడాలని మనవి. దెబ్బ తగిలింది, చాలా రాజకీయంగా ఇది చేస్తున్నారు వాళ్ళు. ఒత్తిడి నన్ను హానిగా చేయాలని వాళ్ళు ముఖ్యమైన ఉద్దేశం ఏమి, వీడు ఉంటేనే కదా మనకి ప్రాబ్లం అనేటట్లు వాళ్ళు చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ మీడియా వాళ్ళు కానీ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు సహకరించి నాకు న్యాయం చేయాలన్న. ఫస్ట్ న్యాయం చేయండి నాయన, మీకు మొక్కుతాను. నా తమ్ముడికి న్యాయం చేయండి. పిల్లలు ముగ్గురు ఉండారు, ఎవ్వరు కొట్టాడు. న్యాయం చేయండి మీరు, నా తమ్ముడికి న్యాయం చేయండి అమ్మా మీరు. మళ్ళా పోలీసు వాళ్ళు ఎంట పోయింటే లేదులేండి ఇచ్చినాం కదా ఎందుకు కొట్లాడుతున్నారు మళ్ళా అని పోయి వాళ్ళ షాప్ దగ్గర పోయినా కూడా మళ్ళీ ఇట్లంటే అట్లా కొట్టినారు నా వాళ్ళు. ఎట్లంటే కొట్టినారు. ఏమంత దౌర్జన్యమమ్మా మీకు ఈకోకు నింటే నాది తప్పు, అబ్బాయి ఈలేదే అని స్టవ్ ఇచ్చి కూడా మళ్ళా ఏట్లు తినాలంటే నిష్కానంగా ఒక్క మనిషికి కొడితే ఏమన్నా ఇదా, ఏమన్నా ఉందా నా పిల్లోనికి కొడితే? అదే ఏటి ఏడన్నా తలిగి ఏమన్నా అంటే ఎవరి మీద పడాలా? వాళ్ళ శవాల మీద పడాలా? ఏం పడతానా? ఇతని అన్నని వీళ్ళ బ్రదర్ నిన్న ఒకటే దూరం వచ్చి దాదాపు 10-15 మంది వచ్చి ఏమి పరిస్థితి కూడా అడుక్కోకుండా కొట్టేసినారు. ఎంత నూకినా కూడా దౌర్జన్యం వచ్చి చాలా దౌర్జన్యం చేస్తారు. వడ్డీ వ్యాపారం చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా, ఆ ఏరియా అంతా రౌడీజం చేస్తున్నారు వాళ్ళు. అండబలం, గండబలం, డబ్బు బలం